అమ్మా, ఇప్పుడు వామిటింగ్స్ అయిపోయాయి కదా, ఇంకేం కాదు. డాక్టర్, ఆయన ఇంకా స్పృహలోకి రాలేదెందుకు? వీళ్ళందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది మీ వారికేనమ్మా. బాడీలో పాయిజన్ బాగా స్ప్రెడ్ అయింది. డోంట్ వర్రీ, ఆల్మోస్ట్ విషాన్నంతా కక్కించాం. మీ వారు ఒక కిడ్నీ డొనేట్ చేశారు కదా, అందుకే ఎక్కువ ప్రాబ్లం అయింది. కాసేపట్లో స్పృహలోకి వస్తారు, మీరేం భయపడకండి. కిడ్నీ ఇవ్వడం ఎందుకు, లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? ఏంటో మీ తలరాత. లక్కీగా మేం బయటపడ్డాం. బావగారు బయటపడతారో లేదో. హారిక, ఏంటా మాటలు? అభికేం కాదని డాక్టర్ చెప్పారు కదా. స్వామి, అందరినీ కాపాడావు, ఆయనని కూడా కాపాడు. ఆయన త్వరగా కళ్ళు తెరవాలి స్వామి, తొందరగా కళ్ళు తెర. ఎవ్రీథింగ్ ఓకే, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రేపటి వరకు ఫుడ్ తినకండి, జ్యూస్ తాగండి. అలాగే డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్యారీ ఆన్. వసు గారు, ఎవరికేం ప్రమాదం జరగలేదు కదా? అందరూ బాగున్నారండి. ఏమైంది పిన్ని? ఎందుకు పాలు పాడేశారు? ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు తాగాలన్నా భయం వేస్తోంది. ఆఖరికి ఊపిరి పీల్చాలన్నా కూడా భయం వేస్తోంది. ఇప్పుడేమైంది? ఎందుకు ఆ భయం? ఇంకా ఏం కావాలి?
చెప్పుకోవాలి బావగారు. నిన్న చావు అంచెల దాకా వెళ్ళొచ్చాం. ఏదో అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాం. తినే అన్నం కూడా విషయమైతే భయపడకుండా ఎలా ఉంటాం అన్నయ్య? ఇందుకేనా మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు? అసలు ఆవిడ గారి ఇంటి నుంచి భోజనం వస్తుంది అని అన్నప్పుడే మేము అనుమానించాల్సింది. ఆకలితో ఉండి అన్నం తింటున్నామో విషం తింటున్నామో గ్రహించలేకపోయాం. అంటే సుమిత్రా మేడం గారు విషం పెట్టారంటున్నారా పిన్ని? ఆవిడ గారి ఇంటి నుంచే కదక్క భోజనం వచ్చింది. ఆవిడనే కదా అనుమానించాలి. ఆవిడ అలాంటి వారు కాదు. మరి అన్నంలో విషం కలిపింది ఎవరోదినా? మనల్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది? సుమిత్రాదేవి గారిని ఎవరు చంపాలనుకుంటున్నారో వాళ్లే ఈ పని చేసుంటారు. ఏమంటున్నావు అభి? సుమిత్రాదేవి గారి మీద 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగిందన్నయ్య. ఒకసారి ఆవిడ బర్త్డే రోజు, ఇంకొకసారి ఆఫీసులో. అవును బావగారు, బర్త్డే రోజు మేడం గారిని నేను కాపాడాను. ఆఫీస్లో ఆయన కాపాడారు. ఆ కోపంతో వాళ్ళు మనల్ని టార్గెట్ చేశారేమో. మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తాను. నిన్న మల్లెపూల్లో పాయిజన్ని కలిపి వసు గారిని చంపాలనుకున్నారు. టైంకి నేను పూలల్లో పాయిజన్ ఉందని కనుక్కున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఊహించని ప్రమాదం జరిగేది. అమ్మో, వీళ్ళకు నా చలపతిపై అనుమానం వచ్చేలా ఉంది. టాపిక్ ని డైవర్ట్ చేయాలి. ఆవిడ శత్రువులే అని ఎందుకు అనుకోవాలి అభి? మీ శత్రువులు అయి ఉండొచ్చు కదా. కాదు హారిక, మేమున్నాం కదా. ప్రతిసారి మీరు మమ్మల్ని కాపాడలేరు కదా వదినా. మేం రోజు చస్తూ బతకాలా? అవసరం లేదు అఖిల్. ఇప్పుడే నేను మీ వదిన సుమిత్రాదేవి గారి ఇంటికి వెళ్తాం. ఆవిడ శత్రువుల గురించి ఎంక్వైరీ చేస్తాం. ముందు ఆవిడ గురించి ఎంక్వైరీ చేయభి. ఆవిడ స్వయంగా పంపించిన అన్నంలో విషం కలిసింది అంటే అది ఆవిడకు తెలియకుండా జరగదు కదా. అనవసరంగా వాళ్ళని అనుమానించకండి పిన్ని. ఆవిడ మనల్ని ఎందుకు చంపాలనుకుంటుంది? ఎవరి ఉద్దేశం ఏంటో ఎవరికి తెలుసక్క? తెలుసుకుంటాం హారిక. ఎవరికి ఏ ఉద్దేశం ఉందో అంతా తెలుసుకుంటాం. పదండి, సుమిత్రాదేవి గారింటికి వెళ్దాం. దేవుడా, నా కాబోయే పతి చలపతి గారి మీద అనుమానం రాకుండా చూడు. నా పతి తలనీలాలు నీకు సమర్పిస్తాను. అమ్మగారు, కాఫీ తీసుకోండి. ఆనంద్ వైశులు ఇంకా నిద్ర లేవలేదా? ఇంకా లేవలేదమ్మా.
వసు చచ్చిందని ఇంకా న్యూస్ రాలేదేంటి? ఇంతకీ అది చచ్చిందా లేక చావు తప్పి బతికిపోయిందా? ఎలా తెలుసుకోవాలి? చావకుండా ఎలా బతికొచ్చింది? ఛ, ఇది అమృతం తాగినట్టుంది. విషం తిన్నా చావలేదు. అభిరామ్, వసు, ఏంటింత పొద్దున్నే వచ్చారు? రండి కూర్చోండి. లక్ష్మి, కాఫీ తీసుకురామ్మా. వద్దు మేడం. ఏంటమ్మా అలా ఉన్నారు? ఏమైంది? అన్నట్టు రాత్రి నేను పంపించిన వంటలు మీకు నచ్చాయా? ఆ వంటల గురించి మాట్లాడడానికే వచ్చాం మేడం. ఏమైంది అభిరామ్? ఆ వంటల్లో పాయిజన్ కలిసింది మేడం. ఏమంటున్నావమ్మా? నైట్ మా ఫ్యామిలీ అందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మేడం. లక్కీగా నేను మా అక్క ఆ వంటలు తినలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే వద్దమ్మా, అది ఊహించుకోవడానికే భయం వేస్తోంది. నన్ను క్షమించండి, దైవ ప్రమాణంగా చెబుతున్నాను. ఆ వంటల్లో నేనే విషయం కలపలేదు. నన్ను నమ్మండి. సారీ మేడం, మేము మీ మీద డౌట్తో రాలేదు. మీరు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాం. మిమ్మల్ని ఎవరో చంపాలని చూస్తున్నారు. వాళ్లే మా మీద విష ప్రయోగం చేసుంటారు. వసు మేడం, అభిరామ్, మీరేంటి ఎంత పొద్దున్నే వచ్చారు? నైట్ మనం పంపించిన వంటల్లో ఎవరో విషం కలిపారట చలపతి. ఏమంటున్నారు వదిన? మనింటి వంటల్లో విషం కలపడం ఏంటి? మీ చేతి వంట అమృతం కదా వదిన? ఆ అమృతంలో విషం కలిపింది ఎవరు? వసు మేడం, అభిరామ్, మీకేం కాలేదు కదా? ఫ్యామిలీలో అందరూ సేఫే కదా? ఎవరొదినా మీకు చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటున్న ఆ దుర్మార్గులు, ఆ నీచులు ఎవరు? లక్ష్మి అమ్మగారు, రాత్రి వసుంధర వాళ్ళింటికి ఎవరితో క్యారేజ్ పంపించావు? డ్రైవర్ శేషుతో అమ్మా. వాడెక్కడా? శేషు, శేషు! వస్తున్నాడు మేడం. చెప్పండి మేడం. నైట్ మా ఇంటికి క్యారేజ్ తెచ్చింది శేషు కాదు మేడం, వేరే ఎవరో వచ్చారు. మీ ఇంట్లో పని చేస్తున్నాను అని చెప్పారు. ఏంటి శేషు, రాత్రి లక్ష్మి నీకే కదా క్యారేజ్ ఇచ్చింది, నువ్వు తీసుకెళ్లలేదా? నేనే తీసుకెళ్ళాను మేడం, కానీ దారి మధ్యలో ఎవరో నన్ను కొట్టుపాడేసి క్యారేజ్ తీసుకెళ్ళిపోయారు మేడం.